హలో అండి. విష్ణు ఎవర్ గ్రీన్ స్టోరీస్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వేకువలో చీకటిలో. రచించిన వారు తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం గారు. నీకు బొత్తిగా బాధ్యత తెలియటం లేదు. ఎన్నిసార్లు చెప్పాను అంతంత అన్నం పారేయొద్దని. పొద్దున్నే భార్య మీద విరుచుకుపడ్డాడు సత్యం. పని మనిషికి వేసిన గిన్నెలలో ఒక గిన్నె నిండా అన్నం కనబడటంతో ఒళ్ళు మండిపోయింది అతనికి. రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకొని వంట చేశాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు, అన్నం వద్దు అని మజ్జిగ తాగి పడుకున్నారు. అందుకే ఆ కాస్త మిగిలింది. నేనేమి రోజు వృధాగా పారబోయటం లేదు, నెమ్మదిగా అంది శాంత. భార్య జవాబుతో మరింతగా రెచ్చిపోయాడు సత్యం. అంటే తప్పంతా నాదే అంటావు? అవును, ఏనాడైనా 10 రూపాయలు సంపాదించి ఉంటే డబ్బు విలువ తెలిసేది. కష్టపడి పనిచేసి వచ్చిన జీతం నీ చేతులలో పోశాను ఇన్నాళ్ళు. ఇప్పుడు ఫెన్షన్ మీద బ్రతకాలే అన్న జాగ్రత్త ఉంటే కదూ నీకు. చేతిలోని పేపర్ను విసిరి కొడుతూ అరిచాడు. ఇంటి బయట నీళ్లు జల్లి ముగ్గు వేసి లోపలికి వస్తున్న రంగమ్మను చూడగానే శాంత గొంతు తగ్గించి అంది. అరవకండి, వారానికో 10 రోజులకో ఒకసారి అన్నం మిగులుతుంది. రంగమ్మ మంచిది కాబట్టి ఎప్పుడు వట్టి గిన్నెలే వేసినా ఏమీ అనదు. మీ మాటలు వింటే అసహ్యంగా ఉంటుంది. సత్యం చరాలున లేచి చెప్పులు తొడుక్కొని బయటకు వెళ్ళిపోయాడు. శాంత అతను వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయింది. ఏమిటో ఈ మనిషి, పదవీ విరమణ తర్వాత పని లేకనో తోచకనో ప్రతి చిన్న విషయానికి కసురుకోవటం, విసుక్కోవటం. అవును, తనకు పెద్ద చదువు లేదు కనుక ఉద్యోగం చేయలేకపోయింది. మరి ఇన్నేళ్లుగా తను ఈ ఇంట్లో చేసిన చాకరీకి విలువ లేదా? టిఫిను, వంట, బట్టలు ఉతకటం, ఇల్లు సర్దటం, పిల్లలను సాకటం ఇవన్నీ మరో చోట చేస్తే తనకు జీతం వచ్చేది. 10 రూపాయలు సంపాదించలేని దానివి అని ఎంత చులకన చేశారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకు. రంగమ్మ కంట పడకూడదు అని పని ఉన్నట్లు గదిలోకి వెళ్ళిపోయింది. సత్యమూర్తి శాంతల పెళ్ళయ్యి 35 ఏళ్ళు. పిల్లలిద్దరికీ మంచి భవిష్యత్తు ఇవ్వాలని తమ సరదాలను పక్కన పెట్టి పొదుపుగా సంసారం నడుపుకు వచ్చారు. నగలు, చీరలు, ఆడంబరాలు లేవని ఎన్నడూ భర్త మీద విసుక్కోలేదు శాంత. పిల్లలు బుద్ధిగా చదువుకున్నారు. కూతురు రమ్యకు తమ తాహతకు తగిన సంబంధం చూసి పెళ్లి చేశారు. కొడుకు ఉద్యోగంలో చేరాక నిశ్చితంగా ఊపిరి తీసుకున్నారు. కానీ అనుకోనిది జరగటమే జీవితం అన్నట్టు కొడుకు సుధాకర్ అన్యమతం పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. అప్పటికే రిటైర్ అయిన సత్యమూర్తి ఆరోగ్యం ఈ సంఘటనతో దెబ్బతిన్నది. ఐబీపీతో ఒకరోజు పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. బీపీకి తోడు షుగర్ కూడా ఉన్నట్టు పరీక్షలలో తేలింది. విషయం తెలిసి తండ్రిని చూడటానికి వచ్చాడు సుధాకర్. కొడుకును చూడగానే ఆవేశంతో సత్యమూర్తికి బీపీ మరింత పెరిగిపోయింది. కొడుకును సమాధానపరిచి పంపించి వేసింది శాంత. రమ్య వచ్చి తల్లికి సాయంగా 10 రోజులు ఉండి తండ్రి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక వెళ్ళిపోయింది. చేతికి అంది వచ్చిన కొడుకు దూరం అయిపోయాడనో, వచ్చే కాస్త పెన్షన్తో ఎలా బ్రతకాలి అన్న అభద్రతా భావంతోనూ సత్యమూర్తికి విసుగు, కోపం ఎక్కువ అయ్యాయి. భర్త మాటలకు నొచ్చుకున్న శాంత ఆ రోజు అతడికి మాత్రం సరిపడా అన్నం వండింది. గిన్నెలో కొద్దిగా ఉన్న అన్నం చూసి తన కంచం పక్కకు తోసేశాడు సత్యమూర్తి. పెళ్ళానికి తిండి కూడా పెట్టలేని పరమ దౌర్భాగ్యుడు అని నిరూపించడానిక చాలకుండా వండి పెట్టావు అంటూ భోజనం చేయకుండా లేచేశాడు. బయట గేటు దన్మని పడింది. గిన్నెల మీద మూత పెట్టేసి అలా కూర్చుండిపోయింది శాంత. ఇంతలో ఫోను గనగనలాడింది. ఉదాసీనంగా తీసింది శాంత. హలో అమ్మా, భోజనాలు అయ్యాయా? నాన్న ఎలా ఉన్నారు అంటూ వినిపించింది రమ్య గొంతు. కూతురు పలకరింపుకు దుఃఖం ముంచుకు వచ్చింది శాంతకు. మీ నాన్నకేం బాగానే ఉన్నారు, నన్ను కాల్చుకు తింటున్నారు అంతే. ఏడాదిగా చూస్తున్నాను, ఎప్పుడూ కోపంగా అరవటమే, విసుక్కోవడమే. ఎవరి ఇంట్లో ఈ చాకరీ చేసినా నా జీవితం గడిచిపోతుంది. ఇటువంటి బ్రతుకు ఎవరికీ వద్దు అంటూ ఇక మాట్లాడలేక ఫోన్ పెట్టేసింది శాంత. 4 రోజులు కాస్త ప్రశాంతంగా గడిచాయి. ఆ రోజు తలనొప్పిగా ఉండటం వలన
మాత్ర వేసుకొని మధ్యాహ్నం నిద్రపోయింది శాంత. రోజు 4 గంటలకల్లా మొగుడికి కాఫీ అందించేదల్లా 5 వరకు లేవలేదు. అప్పుడు హడావుడిగా కాఫీ కలిపి ఇచ్చింది. నీ మొగుడేమన్నా ఉద్యోగం వెలగబెడుతున్నా మహారాజా, నువ్వు వేళ తప్పకుండా కాఫీలు టిఫిన్లు అందించటానికి? రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్నవాడు పనివాడి కన్నా లోకువా? కాఫీ గ్లాసు విసురుగా తీసుకొని మాటల బాణాలు విసిరాడు. ఒక్కరోజు గంట ఆలస్యం అయినందుకు ఎంత సాధింపు? ఎవరిక్కడ పని మనిషి? తాను కాదు, రిటైర్మెంట్ లేని పని మనిషి. శాంత రోషంగా అనుకుంది. ఎంతకాలం ఈ కోపాలు అరుపులు సహించటం? ఏదో ఒకటి చేయాలి. పొద్దున లేచింది మొదలు కూర్చున్న చోటుకి అన్నీ అందిస్తున్నా ఏదో తక్కువ చేసినట్టు కోపము చిరాకు. నా తమ్ముడు నా చెల్లెలు అంటాడు కానీ ఎవరు ఒక పూట వచ్చి ఆదుకోరు. నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతే తెలుస్తుంది. మౌనంగా నిలబడిన శాంత మనసులో తిరుగుబాటు తలెత్తింది. అక్కడే ఉంటే ఏం మాట్లాడుతుందో అని పడక గదిలోకి వచ్చి బీరువాలోని బట్టలు లాగి మడత పెట్టడం మొదలుపెట్టింది. వెనకాలే లోపలికి వచ్చాడు సత్యం. ఎక్కడికి వెళ్ళాలని బట్టలు సర్దుతున్నావు? కూతురు ఏదో మా బ్రతుకు మేము బ్రతుకుతున్నాం అంటుంది, కానీ 10 రోజులు వచ్చి ఉండండి అమ్మా అనదు. ఇక నీ కొడుకు గుమ్మంలోకి అడుగు పెట్టే పని చేశాడా? మీ అమ్మ పోయాక నీకు పుట్టిల్లు లేనట్టే అయింది. ఎక్కడికి పోతావు? గాయపడిన మనసు మీద కారం చల్లుతున్నట్టు ఉన్నాయి అతని మాటలు. ఎవరి దయా దాక్షణ్యాలు నాకు అక్కర్లేదు. ఎవరి ఇంట్లోనైనా వంట మనిషిగా చేరితే చాలు, నా బ్రతుకు గడిచిపోతుంది. వెనక్కి తిరిగి మొగిడికేసి చురుకుగా చూసి అంది. పౌరుషానికి ఏమీ తక్కువ లేదు అనేసి చెప్పులు వేసుకుని బయటకు వెళ్ళిపోయాడు. రిటైర్ అయ్యాక కొత్తగా వచ్చింది ఈ అలవాటు. ఏదైనా మాట అనుకుంటే కోపం వస్తే బయటకు వెళ్ళిపోతాడు. మగమహారాజు గనుక అలా వెళ్ళగలడు. ఇంటి ఇల్లాలు ఎక్కడికి పోతుంది? అతను తిరిగి వచ్చేదాకా ఆమె గుండెలు దడదడలాడుతూ ఉంటాయి. ఈరోజు మాత్రం మనసు గాయపడి ఉన్నదేమో. పోతే పో, నాకేమి నష్టం లేదు అని పైకే అంటూ ధనాలున బీరువా తలుపు మూసింది. ఆ విసురులో బీరువా రహస్య అరలో నుండి తొంగి చూస్తున్న 2 కవర్లు కింద పడ్డాయి. కోపంగా వాటిని తీసి మంచం మీదకు విసిరి హాల్లోకి వెళ్ళి వీధి తలుపు గడియ పెట్టి వచ్చి పరుపు మీద వాలింది శాంత. కళ్ళలో నుండి నీరు కారి చెంపలను తడిపేస్తూ ఉంటే పక్కకు తిరిగి తలగడకు మొహం అత్తుకొని కళ్ళు మూసుకుంది. ముఖానికి ఏదో గరుకుగా తగిలి లేచి చూసింది. ఇందాక బీరువా నుండి పడిన కవర్లు తలగడ మీద కనబడ్డాయి. సత్యమూర్తి దస్తూరి చూసి ఉత్తరం చేతిలోకి తీసుకుంది. గుండ్రని ముత్యాల వంటి రాత. ఎప్పుడో 20 ఏండ్ల క్రిందటి తారీఖు. పిల్లల పరీక్ష గురించి నువ్వు బెంగ పెట్టుకోకు శాంత. వాళ్లకు కావలసినవన్నీ వండి పెడుతున్నా. సుధాకర్కు అప్పడాలు వేయించి పెడితే చాలు, పేచీ పెట్టకుండా తినేస్తాడు. చిన్నదానికి చింతకాయ పచ్చడి ఉంటే చాలు. బాగా చదివిస్తున్నాను. సుధాకర్ 10వ క్లాస్లో స్కూల్ ఫస్ట్ వస్తాడు చూడు. పాప చెప్పిన మాట వింటుంది. నువ్వు నిశ్చింతగా మీ అమ్మ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. మీ వదిన చెల్లెల పెళ్ళికి వెళ్ళింది కనుక అత్తయ్యను దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత నీదే. మా గురించి దిగులు పడకు. ఇట్లు సత్యమూర్తి. పిల్లలకు పరీక్షలు దగ్గర పడుతున్నా అమ్మకు ఒంట్లో బాగలేదని, వదిన కూడా పుట్టింటికి వెళ్ళిందని తెలియగానే అతనే శాంతకు నచ్చజెప్పి మరీ పంపించాడు. ఆ ఉత్తరాన్ని గుండెకు హత్తుకుంది శాంత. ఇంకో ఉత్తరం అతను రాసిందే. మరో 2 ఏండ్ల తర్వాత తారీఖు. అది ఇన్లాండ్ కవర్లో రాసినదే. రంగు మారి పాత కాగితంలా ఉంది. ముత్యాల వంటి దస్తూరి. శాంత, నువ్వు నా జీవితంలోకి వచ్చాక ఇక దేని గురించి దిగులు పడే అవసరం లేదన్న ధీమాను నాకు కలిగించావు. నువ్వు తోడుగా ఉంటే అన్నీ సవ్యంగా గడిచిపోతున్నాయన్న నమ్మకం. సుధాకర్ ఇంటర్ పరీక్షలు జరుగుతున్నప్పుడు నేను మీ దగ్గర లేను. నువ్వే వాడికి అమ్మా నాన్న అయ్యి చూసుకున్నావు. మా అమ్మకు ఉన్నదున్నట్టు పక్షవాతం వచ్చి పడిపోతే నేను ఇన్స్పెక్షన్లో ఉన్న ఆమెను ఆసుపత్రిలో చేర్పించి కంటికి రెప్పలా కాచుకున్నావు.
నేను దగ్గర లేకపోయినా నువ్వే అన్నీ చూసుకుంటావు అన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది. నువ్వు పక్కన లేకుంటే నేను ఏమీ లేనివాడిని. చీకటిలో వేకువలో నువ్వు నాతో ఉంటావు అన్న భావమే నాకు బలం. మరో 2 రోజుల్లో వచ్చేస్తాను. ఇట్లు సత్యం. ఈయనకు నేనంటే ఎంత ప్రేమ, ఎంత నమ్మకం అనుకుంటే శాంత కళ్ళల్లో నీళ్లు నిండాయి. మనసు శరీరం తేలిక అయిపోయిన భావం. ఉద్యోగ విరమణ, శరీరంలోకి కొత్తగా వచ్చి చేరిన షుగర్, బీపీ, కొడుకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటం ఇవన్నీ కలిసి అతన్ని అతలాకుతలం చేశాయి. ప్రేమ, సహనం, ఆప్యాయత స్థానంలో కోపం, చిరాకు, విసుగు వచ్చి చేరాయి. పాపం మొగుడి మీది ప్రేమతో శాంత గుండె నిండిపోయింది. వీధి తలుపు చప్పుడు అయ్యింది. గబాలున లేచి ఉత్తరాలు పరుపు కింద దాచేసి కొంగుతో ముఖం తుడుచుకొని వెళ్ళి తలుపు తీసింది. స్కూటర్ ఆగిపోతే తోసుకు వచ్చినట్టున్నాడు. ఆయాసపడుతున్నాడు సత్యం. పరిగెత్తినట్టే వంటింట్లోకి వెళ్ళి మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. ఫ్యాను వేసి టీవీ పెట్టింది. వేడిగా కాఫీ అందించింది. భోజనం సగంలో వెళ్ళిపోయాడేమో, ఆకలితో ముఖం వాడిపోయింది. లోపలికి వెళ్ళి 10 నిమిషాలలో ఉప్మా చేసి తీసుకువచ్చి అందించింది. ఇవాళ శనివారం కదా అంటూ మాట్లాడకుండా స్పూన్తో ఉప్మా తీసి నోట్లో పెట్టుకున్నాడు. బీపీ, షుగర్ మాత్రలు పక్కన పెట్టింది. నెరిసిపోయిన పల్చని క్రాఫు, కాస్త వంగిన భుజాలు. 65 ఏండ్ల సత్యం ఆమెకు ఆడి ఆడి అలసిపోయిన పసివాడిలా కనిపించాడు. చిన్న ఇల్లు, చిన్న టీవీ, డొక్కు స్కూటర్ అన్నీ అందంగా, ఆనందంగా అనిపిస్తున్నాయి. అతను టీవీ వైపు చూస్తూ తింటుంటే ఆమె అతని వైపు చూస్తుంది. సుధాకర్ తొందరలో వంశాంకురాన్ని అందిస్తే కొడుకును దగ్గరికి తీసుకుంటాడు అనుకుంది మురిపంగా. ఆమె కన్నుల నిండా కరుణ, చూపులలో ప్రేమ, వెలుగు, రెప్పల తడిలో పశ్చాత్తాపం. అతనికి పొలమారి దగ్గు వచ్చింది. మంచినీళ్ళ గ్లాసు నోటికి అందించింది శాంత. ఒక్క గుటక వేసి భార్య వైపు చూసి నవ్వాడు చిన్నగా. శాంత పెదవులు విచ్చుకున్నాయి. వేకువలో చీకటిలో నీతోనే నేను అన్నట్టు అతని చెయ్యి మీద చెయ్యి వేసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.